छत्तीसगढ़ की सरहदों पर चेरला मंडल में वाक़ एंजोपल्ली और पेसूगप्पा के दूर दराज देहातों को जोड़ने वाली 1.9 किलोमीटर तवील बीटी को सड़क भद्राद्री कोत्तागुड़म जिला पुलिस ने तामीर की है। एसपी बी रोहित राजू ने मीडिया को बताया है कि रियासती हुकूमत की जानिब से मंजूरी करदा 3 करोड़ रुपए के फंड से यह सड़क तामीर की गई है। सीआरपीएफ, कोबरा और कोत्तागुड़म डिस्ट्रिक्ट स्पेशल पार्टी पुलिस ने सड़क की तेजी से तकमील में मदद की ताकि किसी भी नाखुशगवार वाक़े से बचने और जानों और सामान को बचाने में मदद की जा सके। एसपी बी रोहित राजू ने भद्राचलम एएसपी विक्रांत कुमार सिंह के हमरा नौ तामीर करदा सड़क का मुआयना किया। एसपी ने बताया कि ऑपरेशन चियोता के तहत साल 2025 में छत्तीसगढ़ और तेलंगाना से तकरीबन 220 माओनवाज कारकुनों ने कोत्तागुड़म पुलिस के सामने खुद सुपुर्दगी की। మనం ఇప్పుడు ఏదైతే లొకేషన్లో ఉన్నామో ఇది తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్. రీసెంట్గా కూడా పూసుగుప్ప విలేజ్ నుంచి ఛత్తీస్గఢ్ బోర్డర్ వరకు కూడా 1.9 కిలోమీటర్స్ స్ట్రెచ్ బీటీ రోడ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఎల్డబ్ల్యూ ఏరియాస్ ఏదైతుందో ఇంటీరియర్ ఏరియాస్ ఆ డెవలప్మెంట్లో భాగంగా ఈ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి పోలీస్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ ఆఫ్ కొత్తగూడెం, అదేవిధంగా సిఆర్పిఎఫ్ వీళ్ళందరి సహకారంతో 24/7 డిప్లాయ్మెంట్ చేసి ఈ ఇంటీరియర్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియాలో కూడా ఇంత ప్రాపర్గా కూడా రోడ్ లే చేయడం అనేది జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకు ఛత్తీస్గఢ్కు తెలంగాణకు రాకపోకలు పెరిగి మావోయిస్ట్ కార్యకలాపాలు ఏవైతున్నాయో అవి తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఇది ప్రయారిటీ బేస్డ్ మనం ఈ రోడ్ అనేది చేయడం జరిగింది. దీనివల్ల బెనిఫిట్ అయ్యే విలేజెస్ పూసుగుప్ప, అదేవిధంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఉన్న భీమారం, రాంపూర్ ఈ విలేజెస్ ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడా రాకపోకలు ఈజీగా అవుతాయి. అదేవిధంగా వాళ్ళన్నిటికి కూడా చెర్ల అండ్ భద్రాచలం మెడికల్ ఫెసిలిటీస్కు డిపెండ్ అవుతారు కాబట్టి ఈ రోడ్ అనేది అత్యంత కీలకం. సో దీన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్టేట్ ఫండ్స్ తోటి 3 crores తోటి ఈ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి కాంట్రాక్టర్స్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫోర్స్ కూడా మంచి కోఆర్డినేషన్ తోటి ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా లైక్ మనకు స్టేట్ ఫండ్స్ అదేవిధంగా సెంట్రల్ ఫండ్స్ వీళ్ళన్నిటిని కూడా మేము కోఆర్డినేట్ చేస్తూ వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ ఎల్డబ్ల్యూ ఏరియాలో ఆపరేషన్ చేయూత పేరు మీద సరెండర్ పాలసీస్ కావచ్చు, వాళ్ళకు ఇమీడియట్గా క్యాష్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా లైక్ మొబైల్ హాస్పిటల్స్ 2 crores తోటి ఆల్మోస్ట్ లైక్ 95% వర్క్ కంప్లీట్ అయింది. సూన్ అది కూడా స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ట్రైబల్ యూత్ను కూడా నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా ఉండకుండా వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడము, ఏదన్నా లైక్ కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ ఇప్పివ్వడము, స్పోర్ట్స్ రిలేటెడ్ ఫెసిలిటీస్ కూడా మండలాల్లో ఏర్పాటు చేస్తున్నాము. చెర్ల అండ్ దుమ్ముగూడెంలో ఇవి కూడా ఆల్మోస్ట్ లైక్ 95 to 99% వర్క్ కంప్లీట్ అయింది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవి కూడా స్టార్ట్ అవుతాయి. ఇంతేకాకుండా ఇంకా ట్రైబల్కి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా లైక్ మినీ రైస్ మిల్స్, వాళ్ళ కోరిక మేరకు మినీ రైస్ మిల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కొన్ని విలేజెస్లో. ఇటువంటి కార్యక్రమాలు పోలీస్ తరఫున, ఎందుకంటే జనరల్గా కూడా ఈ ట్రైబల్ విలేజెస్ ఇంటీరియర్ విలేజెస్కి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తే ఒక గవర్నమెంట్ చూసినట్టు ఉంటుంది. సో ఆ రకంగా మేము ముందుండి ఈ కాజ్వేస్ కావచ్చు, ఈ రోడ్స్ అన్నీ కూడా ప్రపోజ్ చేసి దగ్గరుండి కూడా ఇవి కన్స్ట్రక్షన్లో మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే రాబోయే రోజులలో మనము ఈ ఏరియాలో నక్సలిజం అనే మాట వినకుండా చేయడానికి ఇది ఒక దోహదంగా ఏర్పడుతుంది.